హాయ్ అండి. చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సర్సైజ్ 5.3లో ప్రీవియస్ క్లాస్లో 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. 4th ప్రాబ్లం గివెన్ A3 ఈక్వల్ టు 15. A3 వాల్యూ ఇచ్చారు, S10 వాల్యూ ఇచ్చారు. ఫైండ్ D అండ్ A10 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో A3 ఈక్వల్ టు 15. మనకి A3 అంటే ఏంటో తెలుసు. ఏంటి అంటే A ప్లస్ 2D అవుతుంది ఈక్వల్ టు 15. ఎలా అవుతుంది అంటే నేను మీకు ఫార్ములా వేసి చూపిస్తాను. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. A3 ఎందుకు వేసుకోవాలి అంటే మనకి A3 వాల్యూ ఇచ్చారు కాబట్టి ఎన్ ప్లేస్లో 3 అవుతుంది. సో A3 ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ వాల్యూ 3 కాబట్టి 3 మైనస్ 1 ఇంటూ డి. A3 వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 15 ఇచ్చారు. సో 15 ఈక్వల్ టు ఏ వాల్యూ మనకి తెలియదు. ఏ ప్లస్ 3 మైనస్ 1 అంటే 2D. సో నేను డైరెక్ట్గా రాశాను. A3 అంటే ఏ ప్లస్ 2D. ఎలా రాసుకుంటాము అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూకి బిఫోర్ నెంబర్ రాసుకుంటే మనం సరిపోతుంది. సో ఏ ప్లస్ 2D ఈక్వల్ టు 15. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇంకొకటి కూడా ఇచ్చారు మనకి. గివెన్ ఏమిచ్చారు అంటే S10 ఈక్వల్ టు 125. S10 ఈక్వల్ టు 125 అని ఇచ్చారు. సో S10 ఇక్కడ మనం Sకి ఫార్ములాస్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి ఈ ఎక్సర్సైజ్లో. ఒకటి మనం S వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇదొక ఫార్ములా యూజ్ చేసాం ప్రీవియస్ క్లాసెస్లోనే. అలాగే ఇంకొక ఫార్ములాని కూడా యూజ్ చేసాం. ఏంటి అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి అన్న డౌట్ మనకు ఉంటే గనక ఏఎల్ అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఈ రెండు తెలిసినప్పుడు మనం ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు 7, A13 ఈక్వల్ టు 35. అంటే మనం ఎప్పుడైనా సిరీస్ని ఎలా రాసుకుంటాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే A1, A2, A3 అండ్ సో ఆన్ AN. మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ అనేది ఫస్ట్ వాల్యూ అంటే అది A1 అవుతుంది. అంటే 7 అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ 35, A13 ఇచ్చేశారు మనకి. సో ఫస్ట్ వాల్యూ తెలుసు, లాస్ట్ వాల్యూ తెలుసు. కాబట్టి మనం ఫార్ములా S ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇది ఫార్ములా వేసుకుంటాం. కొన్ని సిచ్యుయేషన్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టర్మ్ తెలీదు లేదా ఫస్ట్ టర్మ్ తెలీదు అనుకున్నప్పుడు మనం SN ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫార్ములా వేసుకుంటాం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటే మనం A3 వాల్యూ ఇచ్చారు, లాస్ట్ ఎంత అనేది మనకి తెలియదు. ఫస్ట్ వాల్యూ ఇవ్వలేదు, S10 అన్నారు. కాబట్టి మనం S10 ఫైండ్ అవుట్ చేయాలి అంటే SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో n వాల్యూ ఎంత అవుతుంది అంటే S10. ఇక్కడ n ప్లేస్లో 10 ఉంది కాబట్టి n వాల్యూ 10 అవుతుంది. S10 ఈక్వల్ టు n వాల్యూ 10 కాబట్టి 10/2 ఇంటూ నాకు ఏ వాల్యూ తెలీదు 2a ప్లస్ n వాల్యూ 10 కాబట్టి 10 మైనస్ 1 ఇంటూ డి. సో 2 అనేది 10ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. S10 వాల్యూ మనకి ఇచ్చారు 125 అని. 125 ఈక్వల్ టు 5 ఇంటూ 2a ప్లస్ 10 మైనస్ 1 అంటే 9D. ఈ 5 అనేది మల్టిప్లై చేస్తుంది, ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. 125/5 ఈక్వల్ టు 2a ప్లస్ 9D. సో 5 అనేది 2 టైమ్స్ చేసుకుంటే 10 అవుతుంది, 2 మిగులుతుంది, 25 అంటే 5 టైమ్స్. సో 2a ప్లస్ 9D ఈక్వల్ టు 25. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 a ప్లస్ 2D ఈక్వల్ టు 15. ఈక్వేషన్ 2 2a ప్లస్ 9D ఈక్వల్ టు 25. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి అంటే ఏదో ఒక వాల్యూ ఈక్వల్ అయితేనే దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకొని క్యాన్సిల్ చేయగలుగుతాం. ఇక్కడ 2a ఉంది, ఇక్కడ a మాత్రమే ఉంది. కాబట్టి ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేయాలి. మనం 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 2. సో ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేసుకుంటున్నాం. సో a ఇంటూ 2 అంటే 2a అవుతుంది. 2a ప్లస్
2 ఇంటూ 2 4D ఈక్వల్ టు 2 ఇంటూ 15 30. అలాగే సెకండ్ ఈక్వేషన్ 2A ప్లస్ 9D ఈక్వల్ టు 25. మైనస్ 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 2A క్యాన్సిల్ అయిపోయింది. 4D మైనస్ 9D అంటే మైనస్ 5D ఈక్వల్ టు 30 మైనస్ 25 అంటే 5 అవుతుంది. D ఈక్వల్ టు 5 బై మైనస్ 5. మన ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. సో D వాల్యూ -1 వచ్చింది. D వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది. నేను ఈక్వేషన్ 2లో D వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఈక్వేషన్ 2 ఏంటి? 2A ప్లస్ 9D ఈక్వల్ టు 25. 2A ప్లస్ 9 ఇంటూ D వాల్యూ -1 ఈక్వల్ టు 25. సో 2A ఈక్వల్ టు 25. 1 ఇంటూ 9 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -9 ఆపోజిట్ సైడ్కి వస్తే +9 అవుతుంది. సో 2A ఈక్వల్ టు 25 ప్లస్ 9 అంటే 34. A ఈక్వల్ టు 34/2. సో క్యాన్సిల్ చేసుకుంటే 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది 34ని. ఏ వాల్యూ వచ్చింది? D వాల్యూ వచ్చింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? A10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. A10 అంటే ఏమవుతుంది? A ప్లస్ 9D అవుతుంది. ఎలా అవుతుంది అంటే AN ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D. అందులో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? A10 కాబట్టి A ప్లస్ N అంటే 10-1 ఇంటూ D. సో A ప్లస్ 10-1 అంటే 9D. సో A10 అంటే A ప్లస్ 9D అవుతుంది. నేను డైరెక్ట్గా అది రాసుకున్నాను. సో నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 17 ప్లస్ 9 ఇంటూ D వాల్యూ -1. 17 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 9. సో A10 వాల్యూ ఎంత అవుతుంది? ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది అంటే మనం సబ్ట్రాక్ట్ చేసుకొని బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో అదే వేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నాకు A10 వాల్యూ ఎంత వచ్చింది అంటే 8 వచ్చింది. ఇది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. గివెన్ D ఈక్వల్ టు 5, S9 ఈక్వల్ టు 75, ఫైండ్ A అండ్ A9. సో నాకు S9 ఇచ్చారు కాబట్టి నేను SN ఫార్ములా రాసుకుంటున్నాను. n/2 ఇంటూ 2A ప్లస్ N-1 ఇంటూ D. అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ N ప్లేస్లో ఎంత ఉంది అంటే 9 ఉంది. ఆ 9ని రాసుకుందాం మనం. S9 ఈక్వల్ టు N ప్లేస్లో 9 కాబట్టి 9/2 ఇంటూ 2A. నాకు ఏ వాల్యూ తెలీదు, బట్ N వాల్యూ తెలుసు. 9-1 ఇంటూ D వాల్యూ కూడా తెలుసు 5. సో 9/2 ఇంటూ 2A ప్లస్ 9-1 అంటే 8. 8 ఇంటూ 5 40. S9 వాల్యూ కూడా తెలుసు నాకు, గివెన్ ఇచ్చారు 75. సో ఇది మొత్తం మల్టిప్లికేషన్లో ఉంది. ఈ టర్మ్కి ఇటు వస్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 75 ఇంటూ ఇటు 9/2 ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్కి వస్తే 2/9 అవుతుంది. ఈక్వల్ టు 2A ప్లస్ 40. నేను ఇక్కడ 3 టేబుల్ని క్యాన్సిల్ చేసుకుంటాను. 3 3s 9 కాబట్టి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే పైన 2 3 6 1 మిగులుతుంది. 15 అంటే 5 టైమ్స్. సో 25 ఇంటూ 2 అంటే 50. 50/3 ప్లస్ 40 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే -40 అవుతుంది. ఈక్వల్ టు 2A. ఇక్కడ 3ని మనం LCM కింద తీసుకుంటే సో పైన 3 1s 3 కాబట్టి 50 -3 ఇంటూ 4 120 ఈక్వల్ టు 2A. 50 -120 ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకొని మైనస్ సింబలే వేసుకుంటాం. -70/3 ఈక్వల్ టు 2A. 2 అనేది ఇటు మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది. సో -70/3 ఇంటూ 2 ఈక్వల్ టు A. 2 అనేది 17ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది అంటే 35 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే -35/3 అని వచ్చింది. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ A9 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి A9 ఈక్వల్ టు A9 అంటే ఫార్ములా A ప్లస్ N-1 ఇంటూ D. ఇది ఫార్ములా అవుతుంది. సో A9 ఏ వాల్యూ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఎంత ఏ వాల్యూ అంటే -35/3. సో -35/3 ప్లస్ A9.
అంటే 9 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ కూడా మనకి గివెన్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే 5 ఇచ్చారు. సో -35/3, 9 మైనస్ 1 8, 8 5s 40. ఇక్కడ 3ని ఎల్సిఎం చేసుకుంటే 3 1s 3 కాబట్టి -35 ప్లస్ 4 3s 4 ఇంటూ 3 12 కాబట్టి 120. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది అంటే సబ్ట్రాక్ట్ చేసుకొని బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో అదే వేసుకుంటాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 120 సో మన ఆన్సర్ 85/3 అవుతుంది. ఇది ప్రాబ్లం A9 వాల్యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో కనుక అర్థమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.